ఈగిల్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు తోట శివనాగేశ్వరరావు. ఆదిత్య వాస్తు శాస్త్ర అనే ఒక గ్రంథాన్ని రచిస్తున్నాను. శాస్త్రం అంటే గృహవాస్తు శాస్త్రం అన్నమాట. కాబట్టి ఈరోజు మీకు కొన్ని విషయాలు ఈగిల్ మీడియా ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. విషయం ఏంటంటే, మొదటగా అసలు శాస్త్రం అంటూ ఉందా, ఉంటే అది ఏ రూపంలో ఉంది, ఇది నిజమా అనేది చాలామందికి తెలియదు. అసలు వాస్తు శాస్త్రం అంటే ఉందా, ఉంటే అది ఏ రూపంలో ఉంది, ఏంటి అసలు అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు కొంతమంది. కానీ నా పరిశోధనలో తేలిన నిజాలు ఏమిటంటే, శాస్త్రం అంటూ ఉంది, అది ఏ రూపం ఉంది అనేది నేను మీకు చెప్తాను. ముందుగా మొదటగా అసలు శాస్త్రం అంటే ఏంటి అనే దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఎప్పుడు కూడా మన జీవన విధానం మన నిర్మాణంలోనే ఉంది. మన నిర్మాణానికి మన జీవన విధానానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఏ పనులు చేయాలన్నా, ఏం చేయాలన్నా, మనకి కలిసి రావాలన్నా, మనం చేసే వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నా మన స్థానబలం కరెక్ట్గా ఉన్నప్పుడే, శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడే అది యోగిస్తుంది. కాబట్టి ఇవి నేను ఏదో మామూలుగా 4 పుస్తకాలు చదివి చెప్పడం కాదు, నేను పరిశోధనలు తేలిన నిజాలు అన్నమాట. ఇవి ప్రతి ఒక్కరు కూడా శాస్త్రాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, శాస్త్రాన్ని మన శాస్త్రబద్ధంగా నిర్మాణం చేసుకుంటే మన అభివృద్ధి మాత్రం ఆటంకాలు లేకుండా వెళ్తుంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు తెలుసుకునే విషయాలు ఇవి అన్నమాట. శాస్త్రబద్ధంగా నిర్మాణం అంటే ఏంటనేది ముందు మన స్థల నిర్ణయంలో కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. ఈ స్థలం మనం ఏదైనా నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు ఈ స్థలము నిర్మాణం చేస్తే మనకు యోగిస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. అసలు ఈ స్థలం యోగిస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే దాంట్లో నిర్మాణానికి పూనుకోవాలి. అంతేగాని ఏది పడితే అది స్థలం కొనేసి అది మనం ఏదో నిర్మాణం చేసుకున్నామంటే మనం ఎంత చేసినా దాంట్లో అభివృద్ధి మాత్రం రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. స్థల నిర్ణయంలో కొన్ని విషయాలు ఉంటాయి. స్థల నిర్ణయం అనగా మనం ఏదో వేరే కాదు. స్థలము తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఆ రోడ్డు ఈశాన్యం కట్ చేసుకుని వెళుతుందా, ఈశాన్యం పెంచుకుంటూ వెళుతుందా, మన పరిసరాల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, మనకు దక్షిణ వైపు చెరువులు కానీ, నూతులు కానీ, గోతులు కానీ ఉన్నప్పుడు దాంట్లో నిర్మాణానికి పూనుకోకూడదు. అలాగే మన పడమర వైపు చెరువులు కానీ, నూతులు కానీ, గోతులు కానీ ఉంటే దాంట్లో నిర్మాణానికి మనం పూనుకోకూడదు. అదే ఉత్తర వైపు చెరువులు కానీ ఉంటే మాత్రం మనకు మంచి అభివృద్ధి చూపిస్తూ ఉంటుంది. తూర్పు వైపు చెరువులు ఉన్నా కూడా మనకు అభివృద్ధి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా స్థల నిర్ణయంలో ఈ స్థలం శాస్త్రబద్ధమైంది అనుకున్నప్పుడు మాత్రమే నిర్మాణానికి పూనుకోవాలి. స్థల నిర్ణయంలో స్థలం మంచిది అనుకున్నప్పుడు తర్వాత మనం చేయవలసిన రెండో పని ఏంటంటే, ప్రహరీ నిర్మించాలి. ముందు ప్రహరీ పునాది నిర్మించాలన్నమాట. చెడు క్రాసులు ఉంటే నివారించుకొని నైరుతిలో 90 degrees పెట్టుకొని ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరిగే విధంగా ప్రహరీ నిర్మించుకొని తర్వాత మనం ఆ స్థలాన్ని బట్టి ప్లాన్ తీసుకొని ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వచ్చే విధంగా మనం నిర్మాణానికి పూనుకోవాలి. చిన్న స్థలంలో నిర్మాణం ఒక విధంగా ఉంటుంది, పెద్ద స్థలంలో నిర్మాణం ఒక విధంగా ఉంటుంది. కాబట్టి చిన్న స్థలంలో నిర్మాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనకి ఇన్ని గదులు కావాలి, అన్ని గదులు కావాలి అని అనుకుంటే మాత్రం చిన్న స్థలంలో ఎట్టి పరిస్థితిలో రాదు. అన్ని గదులు మనం అక్కడ అప్లై చేసామంటే హద్దుల్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా హద్దుల్లోకి వెళ్ళామంటే మన వ్యవహారం హద్దు మీరిపోతుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఎప్పుడు కూడా మన నిర్మాణం మన ప్రహరీ లోపలే జరగాలి. ఉత్తరం కన్నా దక్షిణం తక్కువ ఖాళీ స్థలం ఉండాలి, తూర్పు కన్నా పశ్చిమ వైపు తక్కువ ఖాళీ స్థలం ఉండాలి. వచ్చే విధంగా మనం నిర్మాణం ఏర్పరచుకోవాలి. దాంట్లో 2 గదులు వచ్చినా 3 గదులు వచ్చినా శాస్త్రబద్ధంగా నిర్మాణం చేసుకుంటే అదే మంచి అభివృద్ధి తీసుకెళ్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రం ఏముందిలే, ఎలా పడితే అలా నిర్మాణం చేసుకుందాం అంటే ఏమీ ఉండదు. తర్వాత మనం ఏమీ లేకుండా ఒట్టి చేతులతో నిలబడటమే అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. కాబట్టి నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు ఈ నియమాలు పాటించాలా. ఇంకొక విషయం ఏంటంటే, మన గృహ నిర్మాణం చేసే సమయంలో మన నివాసం ఎక్కడ అనే దాన్ని కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నివాసం మనం నిర్మాణం చేసే గృహానికి దక్షిణ వైపు కానీ, లేదా నైరుతి వైపు కానీ, లేదా పశ్చిమ వైపు కానీ మన నివాసం ఏర్పరచుకొని గృహ నిర్మాణానికి పూనుకోవాలి. అంతేగాని మనం నిర్మాణం చేసే గృహానికి తూర్పు వైపునో, లేదా ఉత్తరం వైపునో, ఈశాన్యం వైపునో, ఆగ్నేయం వైపునో, లేదా వాయువు వైపులో ఉండి నిర్మాణం చేస్తే మాత్రం అది యోగించదు. ఆ నిర్మాణం జరగదు. జరిగినా సరే దాంట్లో మనం నివాసం ఏర్పరచుకున్న తర్వాత మనకి అభివృద్ధి చెందలేము. చాలా రిస్కులు ఫేస్ చేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది శాస్త్రసమ్మతమైన మా పరిశోధనలో తేలిన నిజాలన్నమాట. అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
ప్రహరీ పునాది ఎప్పుడు కూడా ప్రప్రథమంగా ప్రహరీ పునాది నిర్మించుకోవాలి. తర్వాత లోపల మెజర్మెంట్ కొలతలు ఎలా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి గృహ నిర్మాణానికి ప్లాన్ చేసుకోవాలి. ముందు ప్రహరీ నిర్మాణం ఎందుకు అంటున్నానంటే, స్థలాలు ప్రతి ఒక్క స్థలంలో చూడడానికి అన్ని స్క్వేర్గా ఉన్నట్లే ఉంటాయి, కొలతలు బాగానే ఉంటాయి. తీరా మనం అక్కడికి వెళ్ళేసరికి క్రాసులు వస్తాయి. ఆ క్రాసులు నివారించుకోవాలంటే ముందుగా మనం ప్రహరీ పునాది నిర్మించుకోవాలి. నైరుతిలో 90 డిగ్రీకి పెట్టి చుట్టూ మన స్థలం చుట్టూ ప్రహరీ పునాది అనేది నిర్మించుకొని తర్వాత మన గృహ నిర్మాణానికి పూనుకోవాలి. ఈశాన్యంలో శంకుస్థాపన చేసుకొని గృహ నిర్మాణానికి తర్వాత పూనుకోవాలి. ప్రహరీ పైన తర్వాత మీరు ఎప్పుడైనా కట్టుకోండి, ముందుగా మాత్రం ప్రహరీ పునాది నిర్మించాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మన గృహాల్లో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఇల్లు కట్టేసుకొని ఆ వెల్లుళ్ళు కూడా తీసుకొచ్చి ప్రహరీ బయటకు వచ్చే విధంగా కొంతమంది చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఏ వెల్లుడు కూడా మన ప్రహరీ లోపలే ఉండాలి తప్ప ప్రహరీ బయటకు మాత్రం వెళ్ళకూడదు. ఆ వెల్లు కూడా ఉత్తరం వైపు కన్నా కూడా దక్షిణ వైపు తక్కువ వెల్లుడు ఉండాలి, తూర్పు కన్నా పశ్చిమ వైపు తక్కువ వెల్లుడు ఉండాలి, తూర్పు ఉత్తరాలు వెల్లుళ్ళు ఎక్కువ ఉండాలి, తూర్పు ఉత్తరాలు వెల్లుళ్ళు వచ్చిన తర్వాత ఖాళీ స్థలం ఇంకా ఎక్కువ ఉండాలన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళం కూడా. అలా కాకుండా ముందుగా ఇల్లు కట్టేసుకొని తర్వాత ప్రహరీ కట్టుకుంటే ఈ క్రాసులైన విషయాలని తెలియవు, తర్వాత బయటపడతాయి. తర్వాత బయటపడి చేయగలిగింది ఏమీ లేదు. ముఖ్యంగా ఏంటంటే, ప్రహరీ లేని నిర్మాణంలో జీవన విధానం, దిక్కు తెలియని ఎడారి ప్రయాణం అని చెప్పేసి ఒక సూక్తి ఒకటి ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు ప్రహరీకి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మీకు ఇంకైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, దాని పరిష్కారం చెప్పగలను. నమస్కారం. Like and subscribe Eagle Media Works.